విజయవాడలో కలుషిత నీరు ఆందోళన కలిగిస్తోంది. మొగల్ రాజపురంలో కలుషిత నీరు తాగి 100 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో పెద్ద ఎత్తున స్థానికులు ఆసుపత్రిలో చేరుతున్నారు. తాజాగా ఒకరు చనిపోవడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. మొగల్ రాజపురంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అధికారులు నీటిని పరీక్షిస్తున్నారు. మరోవైపు వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. విజయవాడలో కలుషిత మంచినీరు కలకలం సృష్టిస్తున్నాయి. మొగల్ రాజపురంలో అనేక మంది వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా డిఎంహెచ్ఓ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పట్టున్నారు. మేడం చెప్పండి, అసలు ఏంటి ఫిర్యాదులు ఎన్ని వచ్చినాయి, ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు? అంటే ఇది విఎంసీ కమిషనర్ గారు కూడా వచ్చి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. సరే, వాటర్ మాత్రం పబ్లిక్ మాత్రం కొంచెం మడ్డిగా వస్తున్నాయి, నీళ్లు పొదుకలుగా వస్తున్నాయని మాత్రం చెప్పడం జరిగింది. దాని గురించి కూడా వాటర్ టెస్టింగ్ అనేది జరుగుతుందండి. అది వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది మనకి కమిషనర్ గారి వైపు నుంచి మనకి అంటే వచ్చే వాటర్ లేకపోతే ట్యాంక్ నుంచి వాటర్ ప్రాబ్లమా లేకపోతే లీక్ ఎక్కడున్నదా అనేది అవి టెస్ట్కి వచ్చే రిపోర్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇన్ మీన్ వైల్ మనం జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఒక 30 బెడ్స్ ఉన్న ఒక స్పెషల్ వార్డుని అక్కడ స్పెషలిస్టులు వేసి అక్కడ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పర్యవేక్షణలో అక్కడ మనం పెట్టడం జరిగింది. అట్లనే క్యాజువాలిటీలో కూడా మనం ఇక్కడ నుంచి కూడా టీంని వేసాము. సో ఆ టీంని అక్కడి నుంచి ఇక్కడికి కోఆర్డినేట్ చేసుకొని ఏదైనా కేసు అడ్మిట్ అయినా కూడా మనకి వెంటనే చెప్పేటట్టు కూడా అది కూడా మనం చేసుకోవడం జరిగింది. వాటర్కి సంబంధించి ఇప్పుడు అవే వాటర్ వస్తున్నాయా, మళ్ళీ తాగుతున్నారా, తాగొద్దని ఆదేశాలు కానీ ఆల్టర్నేటివ్స్ కానీ ఏమైనా పెట్టారా? అందరికీ కూడా ఆ వాటర్ తాగొద్దని చెప్పామండి. కమిషనర్ గారు కూడా వాటర్ ట్యాంకర్స్తో వాటర్ ఇక్కడ సప్లై చేస్తామని చెప్పారు. ఒకవేళ ఎవరన్నా తాగి ఏమన్నా ఉంటే కాచి చల్లార్చిన వాటరే వాళ్ళు తాగుతున్నారు కొంతమంది, అవి కూడా వద్దని కూడా చెప్పడం కూడా జరిగింది. అదండి. సో అయితే స్టేట్ నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు, మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు స్టేట్ వైడ్ చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాటర్ పొల్యూషన్కి సంబంధించి మరి ఏంటి, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు పబ్లిక్ సంబంధించి? మామూలుగా ఇక్కడైతే అండి వాటర్ సప్లై కొద్దిగా మడ్డీగా ఉందని చెప్తున్నారు. పబ్లిక్ అంతా సర్వే చేస్తాము, మేము కూడా ఆ డెత్ హౌస్ను కూడా విజిట్ చేస్తాము. అది కారణాలంటే అతను ఫస్ట్ అదే మేడం చెప్పినట్టుగా 4 times మాత్రమే మోషన్స్ అన్నాయి, మళ్ళీ నార్మల్గా ఉన్నాడు. హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఉందన్నారు. అది ఎర్లీ మార్నింగ్ డెత్ అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాము. స్టేట్ నుంచి జాయింట్ డైరెక్టరు మేడం, అడిషనల్ డైరెక్టర్ మేడం కూడా విజిట్ చేశారు. మేము మా టీంతో మైక్రోబయాలజిస్టు, ఎపిడమాలజిస్టు, ఇంకా హెల్త్ ఆఫీసరు అందరూ కలిసి ఇంకా ఎంపీహెచ్ఓ గారు ఉన్నారు. వీళ్ళందరితో కూడా మేము వచ్చి మేము కూడా హౌస్ టు హౌస్ వీళ్ళ ఏమేమి చేయాలి అనేసి వీళ్ళకి అడ్వైజెస్ ఇస్తూ స్టూల్ కల్చర్స్ అని, వాటర్ శాంపిల్స్ టెస్టింగ్ అని ఇక్కడికే మొబైల్ ల్యాబ్ని తీసుకొని వచ్చి టెస్టింగ్ కూడా చేస్తున్నాము. అవన్నీ కూడా రిపోర్ట్ చేస్తున్నామండి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ వాటర్ ఏదైతే పొల్యూట్ అయిందో దానికి సంబంధించి వాటర్ ఎవరు కూడా తాగొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాటర్ టెస్టులకు అయితే పంపించారు. ఇక విఎంసీ నుంచి ప్రత్యేకమైనటువంటి ట్యాంకర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో క్రాంతి, TV9 విజయవాడ.